హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి ఆలుగడ్డ టమాటా మటన్ అండి. ఎంతో రుచిగా, ఎంతో శుచిగా, చాలా టేస్టీగా ఈ రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే మటన్ని ఫ్రెష్గా 2-3 వాటర్లో అయితే కడుక్కోవాలండి. ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేసినాక 2 ఉల్లిగడ్డలు తీసుకోవాలండి. మీడియం సైజ్ 2 ఉల్లిగడ్డలు పొట్టు తీసి ఇలా వాష్ చేసుకోవాలి. వాటర్తో కడిగేసి ఉల్లిగడ్డల్ని ఇలా కోసుకోవాలండి. 2 ఉల్లిగడ్డల్ని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. ఈ ఉల్లిగడ్డల్ని మటన్లో వేసేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, నూనె, మంచి నూనె, ఉప్పు వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం మటన్ని ఇలా స్పూన్తో మంచిగా కలపాలండి. కలిపిన తర్వాత వీటిని ఇప్పుడు కుక్కర్ పెట్టేయాలి. కుక్కర్ పెట్టిన తీసేయాలండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద బొక్క అనేది వచ్చిందండి. ఆ బొక్కను కూడా ఇందులోనే వేసిన నేను. అది కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ విధంగా కలిపి ఆలుగడ్డ టమాటాలండి ఫ్రెష్గా కడిగేసి వాటిని పీల్స్ ఆలుగడ్డ చెక్కలన్నీ పొట్టంతా తీసేయాలండి. మంచిగా ఆలుగడ్డ ఈ విధంగా చెక్క తీసేసి టమాటాలని కోసేసుకోవాలండి. టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆలుగడ్డల్ని టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా టమాటాలు, ఆలుగడ్డలు ఇలా మటన్లో వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే. మీరందరూ కూడా ట్రై చేయండి. ఎంపీ గార్డెన్ అండ్ కిచెన్కి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఆలుగడ్డ అండ్ టమాటాలు వేసేసి బాగా ఉడకనియాలండి. చూడండి, మంచిగా ఉడికిన తర్వాత ఈ విధంగా కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి మళ్ళీ కలపాలండి. ఆలుగడ్డ అండ్ టమాటా అనేది బాగా ఉడికిపోయింది. ధనియాల పొడి కూడా వేసేసిన అండి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత పక్క నుంచి నూనె అయితే ఇలా వదులుతుందండి కూర. ఇలా నూనె వదిలినప్పుడు కూర ఉడకడం అనేది అయిపోయింది. ఇప్పుడు చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఇలా మంచిగా టేస్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాం. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు